ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో జనవరి 24, 1939. భాషణములు 614. కొందరు పెద్ద మనుషులు హాల్లో ఉన్నారు. వారితో భగవాను కాసేపు మాట్లాడారు. గతాన్ని జ్ఞప్తి తెచ్చుకున్నా, భవిష్యత్తును ముందే కనుక్కున్నా ఏమిటి ప్రయోజనం? ప్రస్తుతాన్ని చూసుకోవడమే ముఖ్యం. దాన్ని గురించి జాగ్రత్త పడు, మిగతావి అవే సర్దుకుంటాయి అన్నారు భగవాన్. కొంతమంది పెద్ద మనుషులు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు భగవాను కొంతసేపు మాట్లాడారట. నువ్వు గతాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటున్నావు, తర్వాత ఏమో భవిష్యత్తుని ఇలాగా అలాగా ఉంటుంది అని అనుకుంటున్నావు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ప్రస్తుతాన్ని చూసుకుంటే ముఖ్యం. ఇప్పుడు ఉన్నదాన్ని చూసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు అంటే ఈ ప్రస్తుతాన్ని గురించి జాగ్రత్త పడు, గతాలు భవిష్యత్తులు అవే సర్దుకుంటాయి అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, దేనినైనా కోరుకోవడం తప్ప అని అడిగాడు. మహర్షి అంటున్నారు, కోరిక తీరితే పొంగు, తీరకపోతే కృంగు. మరి ఇవి ఉండకూడదు. కోరిక పూర్తయినప్పుడు కలిగే సంతోషం నిన్ను మోసగిస్తుంది. లాభం ఎప్పటికైనా నష్టం కాక మానదు. కోరిక తీరినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. దాంతో ఆహా ఎంతో తృప్తి పడిపోయాను అనుకుంటావు. అది నిన్ను మోసగిస్తుంది. ఈ లాభం ఎప్పటికైనా నష్టమై తీరుతుంది. అది గుర్తుపెట్టుకో. ఈవేళ నా కోరిక తీరింది, ఆహా ఓహో అనుకుంటున్నావేమో, ఇదొక్కడికి పోతుంది. కాబట్టి సంతోషంలో ఉబ్బిపోవడం పిదపకాలంలో బాధాకరంగా మారుతుంది. సంతోషం కలిగినప్పుడు, ఇష్టమైనది జరిగినప్పుడు పొంగిపోతుంటే ఆఖరి రోజుల్లో అదే బాధాకరంగా మారుతుంది. ఏది ఎలా అయినా సుఖ దుఃఖాల భావనలకు తావివ్వద్దు. ఏదైనా జరగని, ఎలాగైనా జరగని, ఇది సుఖం కాబట్టి ఇది నాకు కావాలి, ఇది దుఃఖం కాబట్టి నాకు వద్దు అనేటువంటి భావాలకి ఏ విధంగానూ తావివ్వద్దు. సంఘటనలు వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే, ఏదో పొందినంతనే పెద్దగా ఏమి పెరిగిపోవు. అది నష్టమైపోతే కృషించిపోవు. ఎప్పుడు ఎలాగో అలాగే ఉండు. ఒకవేళ ఏదో పొందితే పెద్దగా గొప్పవాడివి అయిపోవు. పొందకపోతే నువ్వేమి నాశనము అయిపోవు. ఏదన్నా నువ్వు అనుకుంది తీరినంత మాత్రాన నువ్వేం పొంగిపోక్కర్లేదు. కొత్తగా కొమ్ములేమీ రాలేదు, రావు కూడాను. ఆ కోరిక తీరకపోతే నువ్వు పోయిన నష్టం ఏమీ లేదు. నీకేమీ నష్టమే, నువ్వు లేకుండా పోవు. కాబట్టి ఎప్పుడు కోరిక తీరినా తీరకపోయినా ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఓహో ఇది తీరిందా, ఓకే, తీరలేదా, ఆహా అని ఉండు. తీరడం వల్ల పెద్దగా ఒరిగింది లేదు, తీరకపోతే పెద్దగా తరిగింది లేదు అని తెలుసుకొని ఉండు. అంతే తప్ప ఏదైనా కోరుకోవడం తప్ప అని అడిగిన ఆయనకి భగవాన్, కోరుకుంటే కోరుకున్నావులే, కోరిక తీరిగితే పొంగిపోవడాలును, తీరకపోతే కుంగిపోవడాలు లేకుండా తీరింది అంతే. ఒకవేళ తీరితే మాత్రం మరొకటి రాదా? ఇది పోదా? ఇది పోతేనే మరొక కోరిక వస్తుంది. తీరకపోతే నాకు వచ్చిన నష్టం ఏమిటి? ఇప్పుడు ఎలా ఉన్నానా, తీరకపోయినా అలాగే ఉంటాను కదా అన్నటువంటి విజ్ఞతతో అలాగే ఉండాలి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, మేము లౌకికులం కదా భగవాన్, కోరికలను ఆపుకోలేం మరి అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, కోరితే కోరవచ్చు, కానీ ఫలితం ఏదైనా సిద్ధపడి ఉండాలి. కోరుకో, తప్పేం లేదు. అది తీరినా తీరకపోయినా నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రయత్నించి చూడు, కానీ ఫలితంతో అలజడి చెందకు. ఏది జరిగినా నిశ్చలంగా ఉండు. సుఖ దుఃఖాలు మనోవృత్తులు, వాస్తవాలకి వాటికి సంబంధం లేదు. సుఖ దుఃఖాలనేవి మనసులో కలుగుతున్న భావాలు.
సత్యానికి వాటికి ఏమీ సంబంధం లేదు. కాబట్టి కోరుకోగాని ఫలితం ఏదొచ్చినా సరే నేనైతే ఇది కోరుకుంటున్నాను, భగవంతుడే ఫలితం ఇచ్చినా సరే అదే ప్రసాదంగా స్వీకరిస్తాను అని ఉండు. అంతే తప్ప తీరదేమో అని అలజడి పడకు. సుఖదుఖాలన్నవి మనోవృత్తులు. నిజానికి వాటికి వాస్తవానికి దానికి సంబంధం లేదు అన్నారు భగవాన్. భక్తులు ఎలాగా అని అడిగాడు. అడిగితే భగవాన్ అంటున్నారు, దక్షిణ భారతంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఇద్దరు స్నేహితులు బాగా చదువుకున్నారు. వాళ్ళు వారి కుటుంబాలను ఆదుకోనించి ధన ఆర్జన తలపెట్టారు. ఆ స్నేహితులిద్దరు బాగా చదువుకున్నారు. మన కుటుంబానికి మనం ఎంతో సహాయం చేయాలనుకుని చక్కగా ధనార్జన తలపెట్టారు. తల్లిదండ్రుల సెలవు తీసుకుని ఇద్దరు యాత్రకని కాశీకి బయలుదేరారు. ఆ ప్రయాణంలో దారిలో ఒకడు చనిపోయాడు. రెండో వాడు ఒంటరివాడైపోయాడు. కొంతకాలం దేశ సంచారం చేశాడు. కొద్ది నెలలకే అతడు పండితుడు అన్న పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నాడు. పైగా ఆర్జనపరుడు కూడా అయ్యాడు. ఒకనాడు అతడు ఒక యాత్రికుడిని కలుసుకోవడం తటస్థించింది. అతడు దక్షిణ దేశానికి వెళుతున్నాడు. వాడు వెళ్లే దారిలోనే ఉంది తన ఊరు. మరి కొంత సంపాదించుకున్నాక తిరిగి వెళ్ళొచ్చు అనుకుని అతడు ఆ యాత్రికుని ద్వారా తన తల్లిదండ్రులకు సందేశం పంపించాడు. తాను కొంత ఆర్జించి త్వరలోనే తిరిగి వచ్చి వారిని కలుసుకుంటానని, తన తోటి మిత్రుడు చనిపోయాడని వారికి చెప్పమని కోరాడు. ఆ యాత్రికుడు అలాగే వెళ్లి ఆ ఊరికి వెళ్లి ఆ తల్లిదండ్రులను కలుసుకుని ఆ వార్తని అందించాడు. కాని మిత్రుల పేర్లు చెప్పడంలో తారుమారైపోయింది. మిగతా బ్రతికే ఉన్నవా అని తల్లిదండ్రులు కొడుకు చచ్చిపోయాడని దుఃఖిస్తున్నారు. చనిపోయిన వాడి తల్లిదండ్రులు బోలెడు డబ్బుతో తమ బిడ్డ రాబోతున్నాడు అని వాడి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ యథార్థానికి సుఖ దుఃఖాలకు ఎక్కడన్నా పొంతనుందా? జరిగిందేమో ఒకటి. వీడు సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది వేరుగా. ఒకడు మరణిస్తే వాడు బతికున్నాడని వాడి తల్లిదండ్రులు అనుకుని ఆనందపడుతున్నారు. ఒకడు బతుకుంటే వాడు చచ్చిపోయాడని తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. కాబట్టి ఆ అనుకోవడం వల్ల కదా, మానసిక భావం వల్ల కదా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. అవునమ్మా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన మానసిక భావాలే మన సుఖ దుఃఖాలకి కారణాలు. అందుచేత ఈ నిజానికిను సుఖ దుఃఖాలకి ఏమన్నా పంతనుందా? లేదు అని తెలిసింది కదా. ఈ భావాలు కేవలము మానసికాలే కదా. అనుకుంటావేదో అదే నిజమనుకుంటావు. అసలు నేను అనుకుంటున్నది నిజమా కాదా అని కూడా నువ్వు పరిశీలించవు. అనేసుకుంటావంతే. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాగే ఉండాలి, మరొకలాగా ఉంటే బాగుండదు అని వేసుకుంటావు. అలాగే ఉండాలనుకుంటావు, కానీ దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోతావు. ముందు ఇలాగే ఉండాలని నువ్వు అనుకున్నావు గనక అలా జరగకపోవడం వల్ల నువ్వు కుంగుతున్నావు. అంతే తప్ప వాస్తవంలో ఈ కుంగు పొంగులు నీ మనసులో ఉన్న భావాలవే తప్ప వాస్తవంలో అవి లేవు అని తెలుసుకో. దేనికి నీ మనసులో ఉన్న భావాలే కారణం. ఇలా ఉంటే బాగుంటుంది అన్నది నీ మనసులో ఉన్న భావన, మరొకలాగా ఉంటే బాగుండదు అని నీ మనసులో ఉన్న భావన. బాగుంటుంది బాగోలేదు అనే భావన లేకుండా చూడు, సుఖ దుఃఖాలు లేకుండా అతి తేలికగా మనం తప్పించుకోవచ్చు. దేని మీద నీ మనసులో కలిగిన భావాల అభిప్రాయాల్ని దృఢంగా నమ్మి నువ్వు చూడకు. ఇవి భావాలే తప్ప అవి యథార్థానికి ఈ భావాలకి ఏ సంబంధం లేదు. కాబట్టి ఏది జరిగినా ఏది జరగకపోయినా నీకు ఏ అభిప్రాయాలు లేవనుకో, ఏది జరిగినా ఏది జరగకపోయినా
పొంగు కుంగులు లేకుండా ఉంటావు కదూ. ఉంటానమ్మా. అలా ఉండాలి. అలా ఉండడమే మన స్వభావం. ఉమ్, దానికి నీ మనోభావాలు అడ్డొచ్చేసి ఇదిగో ఈ సుఖ దుఃఖాది అనుభవాలు కలగడానికి కారణమవుతున్నాయి కానీ గుర్తించు. ఉమ్, దేనికి పొంగకు, దేనికి కుంగకు అని భగవాన్ చెప్పారు. ఆ రోజు ఆ కోరికల గురించి దేన్నైనా కోరుకోవడం తప్ప అని అడిగిన ఆయనకి, కోరుకోగాని ప్రయోజనం ఇలాగే ఉండాలని అనుకోకు, ఏది వచ్చినా దానిని ఉదాసీనంగా స్వీకరించు అనేటువంటి సందేశం మనకి ఈ 614 భాషణల్లో శ్రీ భగవాన్ వారు మనకు అందించారు. ఈ విషయం అర్థమైతే ఎవ్వళ్ళు కూడా సుఖ దుఃఖాలకి కుంగరు. అవునమ్మా. సుఖ దుఃఖాలకు కుంగకపోతే జీవితంలో బాధే ఉందమ్మా, ఏమీ లేదమ్మా. అశాంతి ఉండదు. అశాంతి లేని జీవితాన్ని ఎలా అనుభవించవచ్చు అనడానికి చిన్న ఉదాహరణతో భగవాన్ మనకి స్పష్టం చేశారు. శ్రీరాముడు భగవానుడికి అనేక వందనములు.